ప్రజలను మభ్యపెట్టడంలో కేసీఆర్ను మించిన వారు లేరని ఎద్దేవా చేశారు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. కేసీఆర్ పార్టీకి ప్రజల్లో ఎంత బలముందో తెలుసుకోవాలంటే తన పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజాక్షేత్రంలో నిరూపించుకోవాలని ఛాలెంజ్ విసిరారు. అవినీతి అక్రమాలతో 10 ఏళ్లు పరిపాలించి ఇప్పుడు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు మాట్లాడుతున్నారన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. ఎలకతుర్తి వేదికగా నిన్న జరిగిన బీఆర్ఎస్ రాజ్యతోత్సవ సభ లోపల కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. తాను గత 10 ఏళ్ల లోపల తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1గా ఉంచానని 16 నెలల్లోనే 14వ స్థానానికి రాష్ట్రాన్ని పడేశారంటూ కూడా కాంగ్రెస్పై ఘాటు విమర్శలు చేశారు. అసలు దీనిపై ఎలా స్పందిస్తారు ప్రస్తుతం సీనియర్ రాజకీయ నాయకులు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు? సార్ నమస్తే. ఏంటి అసలు కేసీఆర్ ప్రసంగం నిజంగా ఎట్లా చూస్తారు? ఆయన చేసిన వ్యాఖ్యలు ఆరోపణలు ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు మొదటి నుండి ఆయనకు వెన్నతో పెట్టిన విద్య ఒకటి ఏంటి అని అంటే తప్పుడు మాటలతోటి ప్రజలను నమ్మించడం అనేది ఆయనకు రాజకీయంగా ఆయన నమ్ముకున్న సిద్ధాంతం. అది మేము కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేసినామంటే సంవత్సరన్నర కాలం తర్వాత బయటకు వచ్చాడు, ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టాడు. 10 సంవత్సరాలు తను ఇచ్చిన వాగ్దానాలు ఏ విధంగా నెరవేర్చాను అని ఒక్కొక్క అంశాన్ని తీసుకొని ఇది నెరవేర్చిన మాట వాస్తవం అవునా కాదా అని ప్రజలను అడుగుతుంటూ మరి కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు ఇవి, దీంట్లో ఇది నెరవేర్చారా అని చెప్పి కంపారిజన్ తోటి మాట్లాడతాడని మేము ఎక్స్పెక్ట్ చేసినాము. కానీ ఏ ఒక్కటి కూడా తన యొక్క ఫెయిల్యూర్, తను చేసిన అప్పులు కానీ, తను చేసిన అవినీతి కానీ, లేకుంటే తన యొక్క మేధాతోటి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కొలాప్స్ కావడానికి కానీ, లేదా మిషన్ భగీరథ సక్రమంగా పనిచేయకపోవడం కానీ, అది ఏది కూడా మాట్లాడకుండా కప్పిపుచ్చుకునే విధంగా తప్పుడు ఆరోపణలతోటి తప్పుడు ప్రచారంతో చేశాడు. రెండోది ఎంత దుర్మార్గమైన మాట మాట్లాడిందంటే ఈ తెలంగాణకు ప్రధాన శత్రువు కాంగ్రెస్ అని మాట్లాడాడు. ఏ విధంగా మాట్లాడతాడండి? నిజంగా ఇంకొంచెం సభ్యత అడ్డం వస్తుంది కానీ నైతికత ఉన్నవాడు మాట్లాడే మాటేనా? తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ. తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కనీసం పార్లమెంటు లేకున్న వ్యక్తి తాగి సోయి తెలవకుండా ఫామ్ హౌస్లో వండుకున్న వ్యక్తి తెల్లారి కొడుకు అల్లుడు వచ్చి తెలంగాణ బిల్లు పాస్ అయిందంటే మనవడు మనవరాలు వేసుకొని పోయి సోనియమ్మ కాళ్ళు సాష్టాంగంగా ప్రణామం చేసిన వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ దీనికి ప్రధానమైన శత్రువు అని మాట్లాడితే ఇది ఎంత అన్యాయం అని చెప్పి నేను అడుగుతున్నాను. రెండోది నేను ఒకటి అంటున్నాను, మీరు చాలా ఘనంగా మాట్లాడింది. ఇప్పుడు తెలంగాణలో మొత్తము కాంగ్రెస్కు వ్యతిరేక గాలులు వీస్తుందనే పద్ధతిలో మాట్లాడినప్పుడు నేను ఒక్కటే సింగిల్స్ ఛాలెంజ్ చేస్తున్నా. మీకు ఒక అవకాశం ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీకు అప్పుడు మీరు 2001లో కానీ తర్వాత చూసిన పరిణామాల్లో చూస్తే ఎప్పుడు ప్రజల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోవాలన్నా మీరు రాజీనామా చేసి పోయిన వ్యక్తులు. మరి ఇప్పుడు ఎందుకు ఆ దమ్ము చేస్తలేరు? చేయండి. నిజంగా మీకు 38 మంది శాసనసభ్యులు నీ గుర్తు మీద గెలిచిండు. ఒకవేళ మా దగ్గరికి వచ్చిన వాళ్ళని కూడా మేము కూడా రాజీనామా చేస్తాం, మీరు రాజీనామా చేయండి. 38 మంది ప్రజల యొక్క తీర్పుకు పోదాం. 7 నియోజకవర్గాలలో కనీసం డిపాజిట్ దక్కలేదు, ఒక సీటు కూడా గెలవలేదు. 10 సంవత్సరాల అధికారం ఉన్నవాడి పార్లమెంట్లో ఒక సీటు గెలవని వాడివి ఇవాళ ఏమంటారు చూసారా? గూట్ల రాయి ఏరున్నాడట ఆకాశానికి ఎగిరినట్టు మాట్లాడుతున్నావు. ఇవాళ చెప్తున్నాను, రాబోయే ఏ రోజు ఎన్నికలు వచ్చినా, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా, తర్వాత శాసనసభ ఎన్నికలు వచ్చినా డిపాజిట్లు కూడా దక్కాయి. మొత్తము బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం కాబోతుంది. దాంట్లో ఏమనుమానం లేదు. మొత్తానికి వాళ్ళు ఇది గ్రాండ్ సక్సెస్ సభ అంటారు, మీరేమంటారు ఆ సభ? సార్ ఇప్పుడు వాళ్ళ బ్యాంకు ఖాతాలకు వెళ్ళే 1200 కోట్లు ప్రతి నియోజకవర్గానికి పంపించింది. ఇది అఫీషియల్ రికార్డ్ ఎస్టాబ్లిష్. అది కాక మీరు చూసిండు దగ్గర ఇంకో 15 నుండి 1800 కోట్లు ఖర్చు పెట్టింది. నేను అడుగుతున్నాను, ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నావు, దగ్గర 3000 కోట్లు ఖర్చు పెట్టినవే, ఎక్కడి నుండి వచ్చింది నీకు? కాళేశ్వరం ముంచిన పైసలే కదా, మిషన్ భగీరథతోటి ముంచిన పైసలే కదా, భూములు అమ్ముకున్న పైసలే కదా, లేదా భూములు కబ్జా చేసుకున్న విషయం కదా. ధరణితోటి ఎన్ని వేల ఎకరాలు కబ్జా చేసుకున్నావో రాబోయే రోజుల్లో వస్తున్నాయి. అది భూభారతి వస్తున్నాయి, మొత్తం చిట్టా బయట వస్తాయి. ఇంతకుముందు చూసినాము ఎంత అన్యాయం అండి. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఇవాళ కోట్లు పెట్టి ఎక్కే పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి కల్పించడం ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరిని ఒక్కరిని కూడా మాట్లాడలేదు. నేను అదే కాకుండా ఎంత దొరపోకడంటే కనీసం మంత్రులు నీ దగ్గరికి వచ్చి మాట్లాడే స్వేచ్ఛ ఆ రోజు ఇచ్చావా? నేను అందు నుంచి ఒక సందర్భం కానీ మీ తెలంగాణ యొక్క రక్తం పౌరుషం ఎటువైంది అని చెప్పి ఆ రోజున్న మంత్రులను నేను ప్రశ్నించిన. ఇవాళ ఒక దొర తన యొక్క పాత దొరలు ఎట్లున్నారో తెలియదు కానీ ఈ చంద్రశేఖరరావును చూస్తే నిజంగా సిగ్గు అనిపిస్తుంది. మీరు కనీసం మీ ముఖ్యమంత్రి దగ్గర పోలేకపోతున్నారు అని చెప్పి ప్రతిపక్ష నాయకులను ఏ రోజన్నా మీరు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారా? అలాంటి వాళ్ళు మీరు మాట్లాడే నైతిక హక్కు లేదు.
థ్యాంక్ యూ. ఓకే, ఇది మొత్తానికి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి స్పందన. సభ గ్రాండ్ సక్సెస్ అని చెప్తున్నా కూడా అన్ని అబద్ధాలు, ఇంకా అసత్యాలు, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం కేసీఆర్ సభ సాక్షిగా చేశాడు. గత 10 ఏళ్ల పాలన లోపల నిరంకుశం, నిరంతృత్వంతో ఈ రోజున అధికారులు కూడా జైలుకు వెళ్ళేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. 10 ఏళ్ల పాలన పెట్టుకొని తాను ఈ రజతోత్సవ సభ వేదికగా అసత్యాలు మాట్లాడుతాను అనుకోలేదు. ఇక సభను గ్రాండ్ ఫెయిల్యూర్ అంటూ కూడా రేవూరి ప్రకాష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణుగుప్తివి హనుమ.